వేదం వేదనాదం ప్రణవం ప్రణవనాదం వేదం వేదనాదం ప్రణవం ప్రణవనాదం వేదామృతసారమే ప్రణవం వేదామృతసారమే ప్రణవం ప్రణవంతో ప్రయాణం శుభకరం జయకరం సురుచిరం ప్రణవంతో ప్రయాణం శుభకరం జయకరం సురుచిరం వేదం వేదనాదం ప్రణవం ప్రణవనాదం వేదామృతసారమే ప్రణవం ప్రణవంతో ప్రయాణం శుభకరం జయకరం సురుచిరం కోవెల ప్రాంగణాన ప్రణవనాదం ఘన ఘన రవములోన ప్రణవనాదం పచ్చని వనములోన ప్రణవనాదం చల్లని గృహములోన ప్రణవనాదం సంస్కృతికి సంపదకి సద్బుద్ధికి మూలం ఆయుష్యం ఐశ్వర్యం అభివృద్ధికి తీరం సంస్కృతికి సంపదకి సద్బుద్ధికి మూలం ఆయుష్యం ఐశ్వర్యం అభివృద్ధికి తీరం ప్రణవం అంటే అర్థం ప్రథమం ప్రణవం అన్నది ఎప్పుడు ప్రామాణికం ప్రణవం ఉంటే నిత్యం ప్రశాంతం వేదం వేదనాదం ప్రణవం ప్రణవనాదం వేదామృతసారమే ప్రణవం వేదామృతసారమే ప్రణవం ప్రణవంతో ప్రయాణం శుభకరం జయకరం సురుచిరం వేదం వేదనాదం ప్రణవం ప్రణవనాదం. మంచి వాతావరణంలో చాలా ఇది ప్రణవ అన్న పేరే చాలా గొప్పది. ప్రణవం అంటే ప్రకృష్టముగా, నవం అంటే కొత్తది అని. నవం అంటే కొత్తది, ప్రకృష్టముగా అది ఎప్పటికప్పుడు కొత్తది అని అర్థము. అది ఏమిటయ్యా అంటే అన్నిటికన్నా ప్రాచీనమైనది, అన్నిటికన్నా కొత్తది ఓంకారం. దానిని ప్రణవం అన్నారు. ఆ ప్రణవము వేదములకన్నింటికి మొట్టమొదటిది ప్రణవం. మొట్టమొదట ఓంకారం అనే శబ్దమే పుట్టింది ఈ ప్రపంచంలో. ఆ ఓంకారము పుట్టిన తర్వాత అందులోని సకల వాంగ్మయము తర్వాత ఉద్భవించింది. అందువల్ల ప్రణవం అన్న మాట చాలా గొప్పది. ఈ కుటుంబమును నేను ఆశీర్వదిస్తున్నాను. ఇటువంటి పేరును ఎన్నుకోవడానికి చాలా సంస్కారము కావాలి, చాలా ఆధ్యాత్మికముగా మన సనాతన వేద ధర్మం యొక్క తత్వము తెలిస్తే తప్ప ఇటువంటి పేరు ఎన్నుకోవటము అందరికీ సాధ్యం కాదు. ఇది ఈ ప్రాంగణము ఎందుకు గొప్పది, ఎట్లా గొప్పదవుతుంది అంటే దేవతా నిలయము లేనిది ఎంత గొప్ప ప్రాంగణమైనా గొప్ప కాదు. ఇంత గొప్ప ప్రాంగణానికి మూలకంతముగా ఇక్కడ గణపతి ప్రతిష్ఠ చేస్తూ ఉన్నారంటే ఇది అత్యద్భుతము, చాలా గొప్పది అని నేను ఆశీర్వచనం తెలియజేస్తున్నాను.